చట్టం లేదు కాబట్టి నేను చేయలేదని చెప్పారు. అది అవునా కాదని తేల్చడానికి సుప్రీంకోర్టు ఈ రోజు వరకు తేల్చలేదు. అట్టాగే ఉంది. దాని మీద జడ్జిమెంట్ ఇవాళ వరకు ఇవ్వాల బెంచ్ అనుమతి తీసుకోవాలా అక్కర్లేదా పైన వాళ్ళది అన్నటువంటి. అలాంటి ఒక టాపిక్ ఇప్పుడు అదేంటి దాన్ని బెంచ్ మార్క్ కేసు అంటారు వాటిని. అలాంటి బెంచ్ మార్క్ కేసు కింద అది జరిగిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత అనేక చోట్ల అనేక మంది అట్టగే తప్పించుకున్నారు, మా దాంట్లో అనుమతి ఇవ్వలేదు అనేసి. ఇప్పుడు ఎక్కడ ఎందుకు అరవింద్ కుమార్ ఐఏఎస్, కేటీఆర్ వీళ్ళ విషయంలో అనుమతుల కోసం అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అడిగిందిగా, కేంద్ర ప్రభుత్వాన్ని అడిగితే మొన్న ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ కి ప్రాసిక్యూషన్ కి. కేటీఆర్ కి గవర్నర్ ఒక 6 నెలల తర్వాత ఏమో అనుమతి ఇచ్చారు. కాబట్టి జరిగింది కదా. ఇప్పుడు ఆ సిస్టమ్ ని ఫాలో అవుతున్నారు కదా. అట్లాగే రేపు ఇంకెవడు ప్రతిపక్ష హోదా అడగకుండా ఉంటాడు. సుప్రీంకోర్టు కూడా అదే అంటే బేసిక్ గా సంప్రదాయం ఇద్దరి చేతిలోనూ ఉంది. వీళ్ళేమో వెళ్ళి అడగాలి అవమానపడి, వీళ్ళు వెళ్ళట్లేదు అడుగుతున్నారు. వాళ్ళేమో అధికారికంగా కోర్టుకి చెప్పి వీళ్ళకి కూడా అధికారికంగా చెప్పి రమ్మనమని పిలవాలి. పిలుస్తున్నారు కానీ అధికారికంగా స్పష్టం చేయట్లేదు, స్టేజ్ మీద మాట్లాడడం ఇది తప్పింది. లిఖితపూర్వకంగా ఇవ్వట్ల, లిఖితపూర్వకంగా ఇవ్వడానికి భయపడుతున్నారు. అది నడుస్తున్నది అక్కడ. సార్ ఒకటి ఇక్కడ జీతాల అంశం కూడా పదే పదే ప్రస్తావిస్తున్నారు. అంటే ఇందులో ఏది నైతికం? అసెంబ్లీలకు రాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం లేదు, రేపొద్దున్న ఒక నిబంధన ఏమన్నా పెట్టి వాళ్ళకి జీతాలు తొలగిస్తే గనక